మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైనా ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే మనం వారికి కృతజ్ఞత తెలియజేస్తాము, థ్యాంక్స్ అని చెప్తాము. ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి ఎన్ని వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉందో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మన మంచితనం అని కాదు, లేదా మన మంచి ఆరోగ్యం అని కాదు, లేదా మన ఐశ్వర్యం అని కాదు, లేదా మన ధనవంతులమని కాదు, లేదా శరీరం అంతా కూడా బలంగా ఉన్నదని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని సజీవు లెక్కలు పెడుతూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. అలాగే దేవుడు చేసిన మేలకన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు చేసిన మేలనన్నింటినీ కూడా హృదయ కలబరం తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అదే రీతిగా హృదయ కలబ దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాప్టిజం ఇచ్చే యోహాను మరి ఎందు నిత్యం వచ్చి ఉన్నాడో ఆ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. తన మిషన్ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మరి ఎవరి గురించి మరి తను పని చేస్తున్నాడు అనే సత్యాన్ని అక్కడున్న వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, జాన్ బాప్టిస్ట్ డిక్లేర్స్ హిస్ మిషన్. జాన్ ద బాప్టిస్ట్ డిక్లేర్స్ హిస్ మిషన్. బాప్టిజం ఇచ్చే యోహాను ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ మాటలను ఉదయకాలం అక్కడ ఉన్నవారు మరి యోహాను దగ్గరికి కొంతమందిని పంపించి, మరి లేవీలు మరి యాజకులను పంపించి, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని యోహానును ప్రశ్నించినప్పుడు యోహాను ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చి ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. మనం 19వ వచనం చూస్తున్నట్టయితే, నీ ఓడని అడుగుటకు యూదులను యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను యుద్ధకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ద్వారా మనం ఎదుగుతూ మన ఆత్మీయ సాక్ష్యం ఎలా ఉన్నది. ఇక్కడ యోహాను తన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందు నిత్యము ఈ లోకానికి వచ్చి ఉన్నానో అనే ఒక సాక్ష్యాన్ని మరి అతని దగ్గరికి మరి కొంతమంది లేవీలు యాజకులు అతని దగ్గరికి పంపించి, నువ్వు ఎవరు అని అడిగినప్పుడు యోహాను ఇచ్చిన సాక్ష్యం ఇదే. అలాగే మన జీవితాలలో మనం కూడా ఒక సాక్షి జీవితం కలిగి ఉండాలి. మనం ఎందు నిత్యం ఈ లోకంలో జీవిస్తున్నాము, మరి ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మరి దేవుని భయభక్తులలో జీవితం బ్రతుకుతున్నామా, ఇతరులకు మనం సాక్షిగా జీవిస్తున్నామా, మనం చేస్తున్న పనులు కానీ, మనం జీవించే విధానం కానీ, మరి ఎవరినైనా మనం బలపరచగలుగుతున్నామా, ఎవరినైనా దేవునికి ఎందుకు నడిపించగలుగుతున్నామా, ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. నీ ఓడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు లేవీయులు యోహాను యుద్ధకు పంపబడినప్పుడు అతడిచ్చిన సాక్ష్యము, అతడు ఎరగకను ఒప్పుకొనెను, క్రీస్తుని కానని ఒప్పుకొనెను. మరి యోహాను అంటా ఉన్నాడు, బాప్టిజం ఇచ్చే యోహాను, నేను ప్రభు యేసు క్రీస్తుని కాను అని అతడు చెబుతున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అక్కడ చూసినట్టయితే లేవీయులు యూదులు అతని దగ్గరికి మరి పంపబడి ఉన్నారు. నువ్వు ఎవరు, ఎందు గురించి వచ్చినప్పుడు యోహాను ఇచ్చిన సాక్ష్యం ఇది. ఎరగకనే ఒప్పుకొనను, క్రీస్తును కానని ఒప్పుకొనను. కాగా మరి నువ్వు ఎవరు అని, నువ్వు ఏలియావు అని అడగగా అతడు కాననెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే లూకా సువార్త 3వ అధ్యాయము 15-16 వచనంలో, లూకా సువార్త 3వ అధ్యాయం 15-16 వచనంలో, ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తు అయి ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకున్నగా యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు,
ఆయన చెప్పుల వారును కూడా ఇప్పుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మ చేత అగ్నిలో మీకు బాప్టిజం ఇచ్చును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బాప్టిజం ఇచ్చే యోహానులో ఒక గొప్ప తగ్గింపును చూస్తాము. యేసు ప్రభు చెప్పులు ఇప్పడానికి కూడా నేను పాత్రుడను కాను, నాకంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి యోహాను చెప్తున్న సాక్ష్యము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీళ్ళలో నేను బాప్టిజం ఇచ్చుచున్నా, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, నాకంటే శక్తిమంతుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న సాక్ష్యం అదే. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నాకంటే వెనుక వచ్చేవాడు శక్తిమంతుడుగా ఉన్నాడు, అతని చెప్పులు ఇప్పుడు కూడా నేను యోగ్యుడను కాను అని తెలియచేస్తున్న మాటను గమనించినట్టయితే, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని గణపరుస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతో గొప్ప తగ్గింపు కావాలి క్రైస్తవ జీవితంలో. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతామని వాక్యం తెలియజేస్తుంది. మనలో అనేక మందిలో తగ్గింపు అనేది కనిపించదు. ఆ తగ్గింపు లేక మరి అసూయతోని, కోపముతోని రగిలిపోతే వారు చాలామంది ఉన్నారు. కానీ బాప్టిజం ఇచ్చే యోహానులో గొప్ప తగ్గింపు ఉన్నదే. తాను తగ్గించుకొని ప్రభు అయిన యేసు క్రీస్తుని హెచ్చిస్తూ ఉంటాడు. నాకంటే వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు, అతని చెప్పులు ఇప్పుడు కూడా నేను యోగ్యుడను కాను, నేను మీకు నీళ్ళను బాప్టిజం ఇస్తున్నాను, కానీ అతడు అగ్నిలో మీకు బాప్టిజం ఇచ్చును అని, పరిశుద్ధాత్మ చేత మీకు బాప్టిజం ఇచ్చునని చెప్తా ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలు, తిరిగి మనం యోహాను సువార్తకు వచ్చినట్టయితే, క్రీస్తును కానని ఒప్పుకొనెను, కాగా మరి నీవు ఎవరని, నీవు ఏలియా అని అడగగా అతడు నేను కానని అన్నాడు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనము, మీకు మనస్సు ఉంటే రాబోయే ఏలియా ఇతడే. దేవుని సంగమా, దేవుని ప్రజ, ఈ సంగతులు అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇతడే. ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. రెండో రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం చూడబోతూ ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మనం బ్రతికి ఉంటే యేసుని చూడగలుగుతాం. ఒకవేళ మనం చనిపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన యందు భయభక్తులలో జీవితంలో మనం జీవించినట్టయితే ఆయనతో కూడా మనం లేపబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 22వ వచనము, నీవు ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చెను. మరి కాబట్టి నీవు ఎవరు, మమ్మను పంపిన వారికి మేమేమి ఉత్తరం ఇవ్వాలి గనుక నీవు నీ గురించి ఏమి చెప్పుకొనుచున్నావో అని అడిగాను. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవను సరళం చేయండి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పబడిన ఒక శబ్దం అని చెప్పాను. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రవచనం అనేది ముందుగానే చెప్పబడినది. యోహాను గురించి, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి. దేవుని సంగమా, దేవుని ప్రజల, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ యొక్క ప్రవచనం అనేది యేసు ప్రభు జన్మించక ముందే, యోహాను ముందు జన్మించడం ద్వారా యేసు ప్రభు ఒక త్రోవను సరళం చేయడానికి యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి సాక్ష్యము, మరి తను చెబుతున్న సాక్ష్యంలో మరి ముందుగానే ప్రవక్త నా గురించి చెప్పి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో, ఆలకించండి, అడవిలో కోడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గంను సిద్ధపరచున్నాడు, ఎడారిలో మన దేవుని రాజ్య మార్గంను సరళం చేయించున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ప్రవచనం అనేది నెరవేర్చబడింది. ప్రవచనము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి గురించి రాయబడిందంటే బాప్టిజం ఇచ్చే యోహాను గురించి రాయబడింది. అదే మాట ఈ యొక్క యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో, ఆలకించండి, అడవిలో కోడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గంను సిద్ధపరచుచున్నాడు, ఎడారిలో
మన దేవుని రాజ్య మార్గంను సరళం చేయించున్నాడు. ఆ మాట మరి ఇక్కడ యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవక్త పలికిన ఆ మాటకు అతడును నేనే అని యోహాను చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలం ఈ మాటలు ఇచ్చిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ సాక్ష్యాన్ని కూడా మనం ఎందు నిత్యం ఈ లోకంలో జీవిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను కాపాడాడు. నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. జాన్ ద బ్యాప్టిస్ట్ డిక్లేర్స్ హిస్ మిషన్. ఎందు నిత్యం వచ్చాడో, తన పని ఏందో అది తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని కూడా యేసు ప్రభు తల్లి గర్భంలో నిర్మించకముందే యేసు ప్రభు మనల్ని చూసి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంటుంది? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఈ యొక్క మండల కాలంలో, ఈ వసంత కాలంలో నీవు నేను చిగురింపవలసిన జీవితాలు జీవిస్తున్నామా? లేదా అదే రీతిగా వాడిపోయిన ఆకుల తీరే మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. దిస్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ స్ప్రింగ్ టైమ్. దిస్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ ఫాస్టింగ్. హౌ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ వే. జస్ట్ ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. ఇలా మనము జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఈ యొక్క మధ్యల కాలంలో, ఈ యొక్క శ్రమ దినాలలో, ఈ యొక్క లెంట్ కాలంలో నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే నువ్వు ఎలా ఉపవాసం ఉంటున్నావు? కేవలం కడుపును మార్చుకొని ఉపవాసం ఉండడంలో ఏ ప్రయోజనము లేదు. ఉపవాసంలో ఉన్నప్పుడు అన్నపానంలో తినకుండానే శరీరాన్ని బలహీనపరుచుకునడంలో ఎలాంటి ప్రయోజనము లేదు. సంవత్సరాలు గడిచిపోతాయి, దినాలు గడిచిపోతాయి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించకపోతే, నువ్వు యథార్థంగా సత్యంగా ఆచరించినట్టయినా, నీ హృదయ మార్పిడి జరిగినన్ని రోజులు నువ్వు ఒకవేళ ఉపవాసంలో ఉన్నట్టయితే కూడా ఆ ఉపవాసము అది వ్యర్థమే. రాష్ట్రమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకొని, రాష్ట్రమందు ప్రభు యేసుక్రీస్తుకు నిన్ను కనపరుచుకొని, దేవునిని మహిమపరిచే విధంగా, దేవుని ఘనపరిచే విధంగా ఆ నూతన చిగురింపు అనేది నీకు రావాలి. అప్పుడే నువ్వు రక్షించబడినట్టయితే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను తన మిషన్ గురించి చెప్తా ఉంటాడు, సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో మనం ఏ రీతిగా సాక్ష్యం ఇస్తున్నామో, మనం ఒక ఉపవాస దినంలో మనల్ని మనం సరిదిద్దుకొని, మనలోని తప్పులను తీసుకొని, మనలోని పాపాన్ని వదిలేసి అత్తుకోవాలి. యేసేకి ఇష్టంగానూ జీవించాలి. యేసే నీ నుంచి ఏమి కోరుచున్నాడో ఒక్కసారి ఆలోచించి, యేసే నీ నుంచి ఏదైతే కోరుకుంటుండో ఆ రీతిగా జీవించడమే ఉపవాస దినంలో దేవునికి సమీపంగా వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యోహాను తెలియజేస్తున్న మాట, నువ్వు ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి నువ్వు ఎవరు? మమ్మల్ని పంపిన వారికి మేము ఏమి ఉత్తరం ఇవ్వాలి గనుక నీ గురించి ఏమైనా చెప్పుకొనుమని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవను సరళం చేయడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పబడిన ఒక శబ్దం అని చెప్పాను. అరణ్యంలో యేసు ప్రభు మార్గాలని సరళం చేయడానికి చెప్పబడిన ఒక శబ్దాన్ని నేను, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోహాను తన మిషన్ గురించి చెప్తా ఉన్నాడు. మన మిషన్ ఏమున్నదే? మనము దేవుడు మనల్ని పంపిన విధానంలో మనము ఎలాంటి మిషన్ కలిగి ఉన్నామో, మనం జీవిస్తున్నామో ఒక్కసారి కొద్ది క్షణాలు నిన్ను నువ్వు పరిశోధించుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ జీవితం ఎలా ఉంటుందో. యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని జాన్ ద బాప్టిస్ట్ డిక్లేర్స్ హిస్ మిషన్. తను ఎందు గురించి వచ్చి ఉన్నాడో తెలియజేస్తూ ఉంటాడు. మనం ఎందు గురించి జీవిస్తున్నామో మన వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంటుంది? నీ సాక్ష్యం ద్వారా
ఒక్కరినైనా బలపరచగలుగుతున్నావా? నీ సాక్ష్యము ద్వారా ఎవరైనా నిన్ను చూసినప్పుడు ఇతడు దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డ అని చెప్పే వీతిగా నేను జీవిస్తున్నావా? ఒకసారి మన హృదయాలను మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము ఎదురిత్యం ఈ లోకానికి వచ్చాము. మరి దేవుడు మనల్ని ఎందునిత్యం ఈ లోకానికి పంపి ఉన్నాడు? మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? బాప్టిజం ఇచ్చే యోహాను తన మిషన్ని చెప్తా ఉన్నాడు. ఎందు గురించి తను వచ్చి ఉన్నాడో అనే మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, వాక్యానుసారంగా మనము జీవించి, మన వ్యక్తిగత సాక్ష్యము కలిగి యేసు ప్రభు ఒక మార్గాలను సరళం చేయడానికి మరి యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ముందుకొచ్చాడు. మనము కూడా దేవుని యొక్క మార్గాలను సరళం చేయడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళే వారినైనా పంపాలి. మనం వెళ్ళలేకపోతే వెళ్ళే వారినైనా ముందుకు నడిపించినట్టయితే సువార్త అనేది ప్రకటించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 24వ వచనం, పంపబడిన వారు పరిశ్రయులకు చెందినవారు, వారిని క్రీస్తు అయినను, ఏలియనైనను, ప్రవక్తమైనను కాని ఎడల ఎందుకు బాప్టిజం ఇచ్చుచున్నావు అని అతనిని అడగగా, మరి నువ్వు ఏలియావు కాదు, యేసుక్రీస్తు కావని చెప్తా ఉన్నావు, మరి ఎందు నిత్యము నువ్వు నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నావు అని యోహానుడు, బాప్టిజం ఇచ్చే యోహాన్ని గురించి అక్కడున్న పరిశ్రయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి యోహాను దగ్గరికి పంపబడినప్పుడు ఎవరు పంపించారు? మరి ఏలియాను, యాజకులను, అలాగే చూసినట్టయితే లేవీలను ఎవరు పంపించారంటే ఈ పరిశ్రయులు పంపించారు. వారు అడుగుతూ ఉన్నారు, మరి యేసు ప్రభువును కానంటున్నావు, ఏలియావు కానంటున్నావు, మరి ఎందుకు నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నావు అని అతన్ని అడగగా, యోహాను నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యన ఉన్నాడు. హల్లెలూయా! నా వెనుక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాప్టిజం ఇచ్చే యోహానుని అడుగుతా ఉన్నారు, నువ్వు క్రీస్తు కాదు, ఏలియా కావు అని చెప్తున్నావుగా, ఎందు నిత్యము నీళ్ళలో నువ్వు బాప్టిజం ఇస్తున్నావు అని అడిగినప్పుడు యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని గమనించినట్టయితే, యోహాను నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు, ఆయన చెప్పులను వారు ఇప్పటికి కూడా నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్టిజం ఇచ్చుచున్నప్పుడు యోర్దాను నది అవతల బెతనీయులో ఈ సంగతులు జరిగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈ సంగతులన్నీ కూడా యోర్దానులో దాని సమీపంలో ఉన్న బెతనియా అనే ఈ సంగతులు జరిగాను. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాటలు, నేను నీళ్ళలను బాప్టిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు అతని చెప్పులు ఇప్పుడు కూడా నేను పాత్రుడను కాను అని తాను తగ్గించుకున్న విషయము. ఎంతగా తగ్గించుకుంటాడంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తను వచ్చిన ఆ మిషన్ గురించి తెలియజేశాడు. నేను ఏలియాను కాను, క్రీస్తుని కాను. ప్రవక్త యెషయా 40వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి గురించి అయితే చెప్పి ఉన్నాడో ఆ శబ్దాన్ని నేను, యేసు ప్రభు మార్గాలని సరళం చేయడానికి వచ్చిన వాడిని నేను అని బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాటలు. అలాగే నేను నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. ఈరోజు కూడా యేసయ్య కొరకు, యేసయ్యని మనం మర్చిపోతూ ఉన్నాము. మన సమస్యలు, మన కష్టాలు, మనకు దుఃఖం కలిగినప్పుడు యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాము. శరీర బలహీనతతో అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వస్తున్నాము. యేసయ్యని ముట్టి స్వస్థపరిచి బాగు చేసినప్పుడు, నీ సమస్యల నుంచి, కష్టాల నుంచి విడిపించినప్పుడు తిరిగి వెనుకకు వెళ్ళి యేసయ్య అంటే ఎవరో తెలియని రీతిగా జీవిస్తున్నారు చాలామంది ఉన్నారు. ఆనాడు కూడా మరి యేసయ్య మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు అని బాప్టిజం చెయ్యు అని చెప్తా ఉన్నాడు. తన సాక్ష్యాన్ని మరి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన చెప్పులను వారును ఇప్పటికి కూడా నేను యోగ్యుడను కానని వారితో చెప్పను. యోహాను చెప్తున్న మాట
బ్యాప్టిజం చెయ్యు అని చెప్తా ఉన్నాడు. చెప్పులు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను. తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే యేసయ్య మార్గాలను సరళం చేయడానికి వచ్చిన వాడును నేను అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు విన్న మనమందరం కూడా ఇలాంటి కాలంలో, ఈ వసంత కాలంలో, ఈ చిగురింపు కావలసిన మనం కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి దేవునిని మహిమపరచాలి. భక్తుడైన యోహాను తన సాక్ష్యాన్ని, తన మిషన్ని తెలియజేస్తూ దేవుని ఘనపరిచాడు, దేవుని మహిమపరిచాడు. నీవు నేను కూడా మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా, దేవుని ఘనపరిచే బిడ్డలుగా దేవుడు ఎందుకు మనం ఈ లోకానికి పంపి ఉన్నాడో మనం సువార్త ప్రకటించవలసిందే. ఆ ప్రకటించే సువార్త అనేకులకు మన సాక్ష్యాన్ని మనం వివరిస్తూ దేవుని ఘనపరుస్తూ యేసు ప్రభుని ఏ రీతి అయితే బ్యాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభుని ఘనపరిచి తను తగ్గించుకొని యేసయ్య చెప్పులు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తగ్గించుకునే జీవితము మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి తగ్గింపు దేవుడు అనుగ్రహించును గాక. మీ వ్యక్తిగత జీవితాలలో కూడా మీరు కూడా మీ సాక్ష్యం కలిగి దేవుని ఘనపరిచే జీవితాలు దేవుడు మీకు ఇచ్చును గాక. దేవుని కొరకు ఒక సాక్షిగా యోహాను, మరి బ్యాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాట, జాన్ ద బ్యాప్టిస్ట్ డిక్లేర్స్ హిస్ మిషన్. అతని ఒక మిషన్ని తెలియజేసిన ప్రకారంగా మన ఒక మిషన్ని కూడా మనం దేవుని కొరకు నిలబడతాము, మనం సాక్షులుగా ఉందాము, అనేకులను బలపరుస్తాము, అనేకులను యేసయ్య దగ్గరికి నడిపిస్తాము. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. సరి హృదయ కాలము నైనా మరి భక్తుడైన యోహాను, మరి బ్యాప్టిజం ఇచ్చే యోహాను గురించి నాయన ప్రభా అతని సాక్ష్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు. జాన్ ద బ్యాప్టిస్ట్ డిక్లేర్స్ హిస్ మిషన్. నిత్యం వచ్చి ఉన్నాడు ప్రభా, ఆ మిషన్ని తెలియచేసి ఉన్నాడు నాయన ప్రభా. మేము కూడా వాక్యం విన్నాము తండ్రి ప్రభా, నీ కొరకు మేము కూడా సాక్షులుగా నాయన ప్రభా, మరి నిత్యము మనలను కూడా ఈ లోకంలో పంపించావు తండ్రి, అది తెలుసుకొని నీ కొరకు సాక్షులుగా నీ వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను బలపరిచి, అనేకులను ధైర్యపరిచి, నీ బిడ్డలుగా అనేకులను లేవనెత్తడానికి మనలను కూడా నైనా నీ పరిచర్యలో సేవకులుగా, మరియు అలాగేనైనా ఏ రీతి అయితే మేము ఉన్నామో ఆ రీతిగా నీ యొక్క పనిలో మేమందరం కూడా పాలిభాగస్తులుగా ఉండి నీ రాజ్య విస్తారంలో పని చేసే బిడ్డలుగా మనల్ని కూడా దీవించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే యేసయ్య ఈరోజు ఎంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత, నీ కాపుదల దయచేసి మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.